హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, నేను షార్ట్లో సింపుల్గా మంచి హెల్తీ టీ అయితే చూపిస్తాను. ఎప్పుడైనా మనం ఈవినింగ్ పడుకొని లేచేటప్పుడు కొంచెం హెడేక్ ఉన్నట్టు ఉంటుంది కదా, అప్పుడు ఇలా టీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మాకైతే రిజల్ట్ చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి ఒక్కసారి. చూడండి, కొంచెము కచ్చాపిచ్చ దంచుకునే అల్లము, ఒక లవంగము, చెక్క అండి, మన బిర్యానీలు వేసుకుంటాం కదా చెక్క, కొంచెము పుదీనా, కొంచెం టీ పొడి అండి, రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, అది తాజ్మహల్ టీ పొడి తీసుకున్నాను నేను. మీకు వేరే ఏ టీ పొడి అయినా తీసుకోవచ్చు. నేను ఎక్కువ బెల్లం వాడతా, బెల్లం లేదు కాబట్టి బ్రౌన్ షుగర్ వేస్తున్నానండి. మీకు నచ్చితే మామూలు చక్కెర కూడా వేసుకోవచ్చు. నేను చూడండి ఈ గ్లాస్తో 2 గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను. మేము 3-4 తాగుతాం కాబట్టి మాకు కొంచెం ఎక్కువే కావాలి. ఆల్రెడీ ఒక గ్లాస్ అయితే వేసేసినానండి దీంట్లో. చూడండి 2 గ్లాసులు వేసినా కదండి. ఇంకా దీంట్లో వేసేద్దాం. అక్క ఏందక్క చెక్క బిర్యానీ ఆకులు అన్నీ పెడుతున్నావు, కొత్తిమీర కరివేపాకు వేసి ఇంకా బిర్యానీ అవుతుంది కదా అని అయితే అస్సలు అనుకోద్దండి. కొన్ని విషయాలు మనం కేర్ తీసుకుంటే పనికొస్తుంది. మాకైతే బాగా రిజల్ట్ ఉందండి, అందుకే మీకు కూడా చెప్తున్నా. ఇవన్నీ మరిగిచ్చేసుకుందాం అంతే. రండి ఇంకా పొయ్యి మీద పెట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీకు సింపుల్గా షార్ట్లో చూపించేస్తున్నా. ఈ కొంచెము ఒక 3 నిమిషాలు బాయిల్ అయితే టీ సూపర్ అయితే ఉంటుందండి డికాషను. ఒక్కసారి నా కోసం కాకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి బాగుందంటే నాకు కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ అయితే చేయండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు బాయిల్ అవుతుంది, ఇప్పుడు బాయిల్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాయ్ అయితే బాయిల్ అవుతుంది. ఆల్రెడీ 2 నిమిషాల నుంచి ఉడుకుతుంది. ఇంకొంచెం ఉడకనిద్దాము. ఇది మామూలుగా మనకి కుక్ అవుతుంటేనే చాలా బాగా స్మెల్ వస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మనకి కూడా బాగా అయితే వాళ్ళకి చెప్పడం కూడా మంచిదే కదా. మేము బాగా యూజ్ చేస్తామండి, ఇది బాగా మాకైతే పనిచేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఇలా కొంచెం కుక్ అయితే సరిపోతుంది. ఎక్కువ అయితే వేసుకోవద్దండి. టీ పొళ్ళు కానీ ఏమైనా కానీ అన్నీ కొంచెం లిమిట్ వేసుకున్నారంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఎక్కువ వేసుకున్నా కూడా అవి మనకి చేదు వస్తుందండి టీ అయితే. చూసారు కదండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనము గ్లాస్లో సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనము ఇలా వడగట్టేసుకొని ఒకటిన్నర గ్లాస్ వస్తుందండి. మనం 2 గ్లాస్ వేసాం కదా. రండి ఇంకా మనం ఇక్కడ చూడండి, నేను 2 కప్పులు అయితే సర్వ్ చేసేసిన. నేను దీంట్లో కొంచెము వైట్ చక్కెర వేసుకున్నానండి. మా అన్న అయితే తాగడు కాబట్టి, వాడు షుగర్ పేషెంట్, అందుకు నేను వేయలే. నేనైతే కొంచెం వేసుకున్నా, మీరైతే ఇలా కలుపుకోండి. నేను అన్నీ మీకు క్లియర్గానే చెప్తా, ఏది కూడా దాపెట్టేది ఏం లేదండి. తీపి సరిపోదు కాబట్టి నేను వేసుకుంటా. ఇంకా మా అన్నకైతే నేను ఇలానే వేస్తా, చక్కెర తక్కువ వేసి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ ఎమ్మి పుదీనా చెక్క లవంగం టీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చితే నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.